హలో అండి, ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ప్రమోట్ చేస్తున్న ప్రాపర్టీ అండి. మీ దగ్గర నుండి కమిషన్ అనేది ఛార్జెస్ కానీ ఏమి ఉండవు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈ ఏరియాలో మీకు 5 హౌసెస్ అయితే సేల్కి ఉన్నాయి. మంచి లొకేషన్లో ఉన్న హౌసెస్ అనమాట. ఇక్కడ మీరు వెస్ట్ ఫేజింగ్స్ ఉన్నాయి, ఈస్ట్ ఫేజింగ్స్ ఉన్నాయి, నార్త్ ఫేజింగ్తో కూడా హౌసెస్ అయితే ఉన్నాయి. సేమ్ సైజెస్ అయితే ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌసెస్ మీకు ఫుల్లీ ఎల్ఆర్ఎస్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ పర్మిషన్తో జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌసెస్ అనమాట. ఇవి ఈసీఎల్కి దగ్గరలో అయితే ఉంటాయి. రాంపల్లి అనే ఏరియాలో ఉంటాయి అన్నమాట. 100% వాస్తు ప్రకారంగా ఈ హౌసెస్ అయితే ఉంటాయి. ఈ హౌసెస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒక కార్ పార్కింగ్తో మల్టిపుల్ బైక్ పార్కింగ్స్ అయితే ఈ హౌసెస్కి అయితే ఉన్నాయి. ఇవి 2 BHK హౌసెస్ ఫ్రెండ్స్. ఇవి 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్, డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఇక హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 167 గజాల్లో కట్టిన హౌస్ ఇది. అన్ని ఫేజింగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు పర్టికులర్గా మనం చూసే హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట. ప్లాట్ యొక్క డైమెన్షన్ వచ్చేసరికి 30/50 సైజ్ అయితే ఉంటుందండి. అలాగే టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసరికి 1300 SFT అయితే ఉంటుందన్నమాట. ప్రైస్ వచ్చేసరికి 1,20,00,000 కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా చెప్తున్నారు. ఈ హౌస్ యొక్క లొకేషను అలాగే గూగుల్ పిన్ లొకేషన్ దాంతోపాటుగా ఓనర్ నెంబర్ రెండు నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు టోటల్ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే గూగుల్ పిన్ లొకేషన్ ద్వారా మీరు హౌస్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సపరేట్ పూజా రూమ్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇది సపరేట్ డోర్తో అయితే ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా, ఇది పూజా రూము. పూజా రూమ్కి వచ్చేసరికి టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే డైనింగ్ ఏరియాకి వచ్చేసరికి చాలా స్పేసెస్కి ఇచ్చారు. బ్యాక్ సైడ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనం కవర్ చేస్తుంది కిచెన్ ఏరియా అండి. ఎల్టెక్ కిచెన్ అయితే ఇచ్చారు. దాని పక్కన మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ వెళ్ళిపోవడానికి. ఇది 100% క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఇది వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. పిల్లర్స్తో కట్టిన హౌస్ అనమాట. రెడ్ బ్రిక్ అయితే యూస్ చేశారు. రివర్ శాండ్తో అయితే హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. చాలా పీస్ఫుల్ లొకాలిటీలో అయితే ఉంటుంది. తక్కువ బడ్జెట్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. మీ బడ్జెట్, ఏరియా రెండు మా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తే వాటిపైన మేము వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాము. మన ఛానల్లో ప్రాపర్టీస్ అనేవి ఏరియా వైజ్గా ప్లేలిస్ట్ చేయడం జరిగింది. అలాగే బడ్జెట్ వైజ్గా కూడా ప్లేలిస్ట్ చేయడం జరిగింది. మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపించిన తర్వాత ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి మీ యొక్క అభిప్రాయాన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్ బాయ్.